అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఛానల్ గైస్. మనం అయితే చూస్తున్నట్టయితే ఇవాళ మనం కాలేజ్కి అనేది వెళ్ళటం అయితే జరగలేదు, ఎందుకంటే వర్షం పడింది. మళ్ళీ పురుగులు మేత వేయాలని అయితే ఇంటికాడ ఉన్నా. మనమైతే ఇప్పుడైతే గేల కాడికి వెళ్ళి ఒకసారి చెట్టు కాడికి వెళ్ళి పొద్దున్నే కోస్తాం మేత అనేది మొత్తం మొత్తం కోసేసి మళ్ళీ సాయంత్రం కూడా ఏదైనా వేసుకుని జరిపోతుంది. లైట్గా చినుకులు వర్షం అయితే పడుతుంది, మామూలు పడలేదు. మామూలుగా పొద్దున్నే మనం కోసినప్పుడు మళ్ళీ 8 నుంచి 10 వరకు కోస్తూనే ఉన్నాం. మళ్ళీ షెడ్లో వేసుకున్నాం, పురుగులకు కూడా మేత వేస్తాం. మళ్ళీ సాయంత్రానికి కూడా ఒక మేత కూడా కోసుకున్నాం కూడా. అదైతే ఇప్పుడు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 5కి లేకపోతే 6కి అలా వేసుకుంటే సరిపోద్ది మేత. పొద్దునే కోసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇంతటి వరకు వర్షం పడతానే ఉంది, ఇప్పుడు కూడా పడుతుంది. ఇప్పుడు 3 అయినప్పుడు ఇప్పుడే తగ్గింది, లైట్గా చినుకులు పడుతున్నాయి, అవి కూడా తగ్గినట్టు ఉన్నాయి. మరి మనం కూడా చూద్దాం ఏం జరిగిద్దని. మన గేర్ని అయితే అక్కడ కట్టేసాను నేను. ఇప్పుడు వెళ్ళి దాన్ని మార్చి ఇంకో సాట కట్టేస్తే సరిపోద్ది మనకి. వెళ్దాం ఇప్పుడు షెడ్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా వీడియో. నాకు చెప్తున్నట్టయితే నేనైతే ఇప్పుడే ఇంటికాడి నుంచి అయితే షెడ్ కాడికి అయితే అనేది వస్తామనేది జరిగింది. మేము పొద్దున్నే కోసుకున్న రొట్టె మోపులు అయితే ఇవే మనకు కనపడుతుంది బ్యాక్గ్రౌండ్లో. మొత్తం 3 మోపులు కోసం లోపల ఒక మోపు ఉంది. పురుగుల కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను, చూడండి. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. లోపల మొత్తం 4-5 మోపులు, మొత్తం 5 మోపుల కోసం పొద్దున్నే మనం పురుగుల కండిషన్ చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. మళ్ళీ వచ్చే మండేకి అయితే గుడ్లు కడతాం అయితే స్టార్ట్ అయ్యిద్ది మనకైతే. మనం చూస్తున్నట్టయితే ప్రజెంట్ పొద్దున్నే వేసేసాం కాబట్టి ఇంకా అక్కడక్కడ లైట్గా పచ్చగా ఉంది కదా, అది మొత్తం తినేసిన తర్వాత మనం మేత వేస్తే మొదలు పెడితే బాగా తింటాయి. ఇంకా ఇప్పుడు పచ్చగా ఉంది కదా ఆకు, అది తినేస్తే మేత అయితే మళ్ళీ తింటుంది. ఇప్పుడు కనపడుతున్నట్టుంది క్లియర్గా, చూడండి. ఇది షెడ్ అయితే పొద్దున్నే వాడలే, అందుకే ఇలా ఉంది మనం చూస్తున్నట్టయితే. మళ్ళీ సాయంత్రం మేత వేద్దాం 6-7 ఆ టైంలో. మొత్తం తీయాలి కాబట్టి తినేసింది ఆల్రెడీ 50%. ఇంకా అక్కడక్కడ తినలా, అది కూడా తినేసి కంప్లీట్ అయింది అనుకోండి, మేత వేస్తే కడుపు నిండా తిని మళ్ళీ రేపటి కోసం వెయిటింగ్ చేస్తుంది. అదిగోండి ఎలా తింటుంది, పట్టుపురుగు కనపడుతుంది. చూస్తున్నట్టయితే ఎలా తింటుందో కనపడుతున్నట్టుంది, భలే తింటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ 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 పైనుంచి కింద కట్ చేసుకుంటూ వస్తుంది. అలా తింటుంది పట్టుపురుగు. చూస్తున్నట్టే మొత్తం మనం 8 బెడ్లు పెట్టామంటే ఇటు 3 బెడ్లు, ఇటు 3 బెడ్లు, మొత్తం 6 బెడ్ల మీద పెట్టాం పురుగులు అయితే. ఈకో 200 బ్యాచ్. మా అంతకుముందు 30 days సిరీస్ అనేది చేయటం అనేది జరిగింది కాబట్టి నేను దాంట్లోలాగే అప్పుడైతే పైన బెడ్లు కూడా పెట్టాం, 2 బెడ్లు ఖాళీ కూడా పెట్టేస్తే ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా 3 బెడ్లు అడ్జస్ట్ చేసి పెట్టాం, బాగుంటుందని. ఇది మొత్తం షెడ్ కండిషన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. మనం అనేది గేర్ని అయితే అక్కడ కట్టేసా, ప్రస్తుతానికి దాని దగ్గరికి వెళ్ళి మనం దాన్ని కొద్దిగా ఇటు కట్టేసి అటు కట్టేసి మేత వేసుకుని తడి చేసి సాయంత్రం మళ్ళీ పాలు తీసుకుని టైంకి 6కి దొరికెళ్ళాం అనుకో, సాయిరామ్ అంటే మళ్ళీ చినుకులు పడతాం అనేది మొదలైంది. బయట పడుతుంది ఆగుతుంది వర్షం అయితే. ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే బయట చినుకులు పడుతుంది. లైట్గా చినుకులు పడుతున్నాయి.
మనం అక్కడెక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చి అటు ఇటు మేపామనుకో సాయంత్రం పాలు ఇచ్చిద్ది లేకపోతే కదా. ఆల్రెడీ పొద్దునే కట్టేసా గడ్డి ఉన్న అక్కడ బాగా. నేను చెప్పినట్టయితే మనం అయితే ఇప్పుడు అనేది గేదె దగ్గరికి అనేది వెళ్తాం అనేది జరుగుతుంది. ఇప్పుడు గేదె అక్కడ ఎక్కడో ఉంది, అటు మూలకెళ్ళి గేదె ఎలా ఉంది ఏంటి కట్టేసినాం కాబట్టి దాన్ని చూసుకుని మళ్ళీ వచ్చి కొద్దిగా అటు ఇటు కట్టేసాం అనుకో, కట్టేస్తామంటే ఒక గంట మేపి ఇంటికి తోలుకెళ్ళిపోతా అంతే. మళ్ళీ సాయంత్రం అంటే మేత వేయాలి, మళ్ళీ అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ గైస్. మనమైతే ఇప్పుడైనా గేదె దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి లైట్గా చినుకులు పడుతున్నాయి, అందుకే గొడిగేసుకున్నాం. మొత్తం ఎలా ఉందో చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి అయితే మొత్తం బురద. పొద్దున్నే నేనే నడుచుకుంటూ వచ్చి మూపులు వేసి బోర్లు తీరిపోయింది, మెండ ఎక్కువ వచ్చింది కదా. ఈ దారే నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ మూలన కోస్తున్నాం నొట్ట ముందుకి ఇక్కడ వరకు బండి మీద వస్తున్నా, మొలక చెట్టు వరకు. మనకు 2 మొలకలు కూడా కాదు, చిన్న చిన్న చెట్టుకి కాసింది మనకు కాదు. అంతకుముందు ఇక్కడ కోసం, ఇప్పుడైతే ఆ మూలల కోసం ఇంటికి వెళ్తున్నాం. మొత్తం బురద, ఎటు వెళ్ళాలని. ఇప్పుడు ఇదంతా లేతగా కనపడుతుంది, ఇది అంత ముందు పెట్టిన 200 రౌండ్ల బ్యాచ్ మళ్ళీ సిద్ధం అవుతుంది. ఇప్పుడు అటు మూల మీద కనపడుతున్నట్టయితే ఎత్తుకుంది కదా, ఎత్తుకున్న రొట్ట ఇప్పుడు మనకి. ప్రస్తుతానికి లైట్గా చినుకులు పడుతున్నాయి, చూస్తున్నట్టయితే పచ్చగా ఉంది గ్రీన్. గేదె అయితే అటు మూల ఉంది, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇటు కూడా కట్టేయాలి. ముందైతే నీళ్ళు పెట్టాలి, నీళ్ళు పెట్టామనుకో అన్నిటికి సరిపోద్ది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ పుల్ల కనపడుతున్నాయా, ఇక్కడి నుంచి అది మొత్తం లేదు. గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి. దొన్న ఒకటి ఇది, అది కనపడే దూడ అక్కడ ఎమ్మలు కనపడుతుంది. గేదైతే మొత్తం ఇప్పుడు చేసుకున్నావా, తీసుకెళ్ళి సాయిరా. ఇప్పుడు ఈ బురద పూసుకొని కదా అంతా వాటిని తీసుకెళ్ళి మంచినీళ్ళు పెట్టి ఒక 1 అవర్ మేపుదాం, లేకపోతే అరగంట మేపి ఇంటికి తోలికెళ్దాం. మలబార్ ఇక్కడ ఉంది కాబట్టి తింటుంది. ముందైతే అటు తీసుకెళ్ళి నీళ్ళు పెడదాం. అక్కడి నుంచి అయితే ఇప్పుడే తోలుకొచ్చా గేదెల్ని. నీ అమ్మ అటు ఇటు ఉరుగుతమే పని తెలియదు. తీసిన గేదె అయితే అది పాలు ఇచ్చేది అయితే ఇంటికి వెళ్ళిపోయింది. మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. గడ్డి ఆల్రెడీ కోసుకొచ్చామని దాడితే కోసుకొచ్చి మనం అనేది అక్కడ ఇంటికాడ అనేది వేసుకోవడం జరిగిపోయింది. మీరు ఇక్కడ ఈ దూడ తెలియదంగా అటు ఇటు ఉరుగుడే పని. దున్న అయితే అట్ట కూడా దొరికింది, అని అది అటు ఇటు వెళ్ళలేదు. మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు అది పాలు తీస్తారో లేదో పాలు తీసి కాసేపు దాన్ని కూపి పాలకి అందరికి పాలు పోసి మళ్ళీ వచ్చి మేత ఎత్తే సరిపోద్ది. ఇవాళ ఇంటికి వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. మనమైతే ఇప్పుడైతే షెడ్ కాడికి అయితే వస్తామనేది జరిగింది కదా. మనమైతే ఇప్పుడు టైం వచ్చి 7:40 అవుతుంది. ఇప్పుడే మేత వేస్తామని స్టార్ట్ చేసాం, ఆల్రెడీ వేస్తున్నారు. మా వాడు కూడా వేస్తున్నాడు, బుడంకాయగాడు. చూపిస్తా ఆడేవాళ్ళు వేస్తున్నాడు ఏంటి అని కూడా. వీడే కనపడేవాడే మేత వేసేవాడు. దోపేస్తున్నాడు, మరి తరలు బయట ఉంటే గాడం కొడతాడని తెలియదేమో. నేను చాలా రోజుల నుంచి మేత వేయలేదు. అంటే ఎప్పుడు వేసారు మీరు మేత?
My video మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్